హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము మినప వడలు ప్రిపేర్ చేసుకుందాము. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో ఒక చిన్న ట్రిక్ తోటి ఆయిల్ పీల్చుకోకుండా మినప వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. మరి ముందుగా మనము మినప వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు మినపప్పు తీసుకొని వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని మినపప్పుని 1 గంటన్నర పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మెత్తటి పిండిలాగా రుబ్బేసుకోవాలి. మనం పిండి రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో మినపప్పు అనేది ఎక్కడా లేకుండా రుబ్బుకోవాలండి. అలా కాకుండా మినపప్పు ఉంటే కనుక మనము ఆయిల్లో వడ వేయంగానే వడ అనేది పేలిపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనము పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నామో లేదో తెలియాలంటే మీకు ఒక చిన్న టిప్ అండి. మనం ఒక గిన్నెలోకి వాటర్ వేసేసుకొని రుబ్బుకున్న మినప్పిండిని కొంచెం తీసేసి వాటర్లో వేసేసుకుంటే ఈ విధంగా వాటర్లో నుంచి పిండి పైనకి తేలుతూ ఉండాలి. ఇట్లాగైతే మనకు వడలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము రుబ్బుకున్న పిండిని ఒక గిన్నె తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా మినపప్పును కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనము మినపప్పు రుబ్బుకునేటప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుంటే మనకు పప్పు తొందరగా నలిగిపోతుందండి. అందుకని చెప్పేసి చిన్న మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పప్పు నానబెట్టేసుకున్న వాటర్ని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ స్పూన్ తోటి మంచిగా కలుపుకుంటూ మినపప్పుని మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా అంతా రుబ్బేసుకున్న పిండిని కూడా గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక రోజు ముందు ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 రోజుల పాటు మనం ఎప్పుడు వడలు కావాలనుకుంటే అప్పుడు వడల్లా వేసేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మనం రుబ్బిన వెంటనే కూడా పిండిని వడల్లా వేసేసుకోవచ్చు అండి. నేనైతే సగం పిండి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగిలిన పిండిని వడల్లా వేసుకుంటా. ఇప్పుడు నేను కొంచెం పిండిని అయితే చిన్న గిన్నెలోకి తీసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పొడి బియ్యం పిండి వేసేసుకోవాలి. మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వచ్చేస్తాయి, అలాగే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే వడల్లోకి సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెమే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన బియ్యం పిండి, సాల్ట్, బేకింగ్ సోడా పిండిలో కలిసేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వడలు వేసుకునే ముందు చేతిని ఒకసారి వాటర్లో నీట్గా కడిగేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో వాటర్ పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడ ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులోకి పిండి ముద్దను తీసేసుకొని వడలాగా ఒత్తేసుకోవాలి. అలాగే మనము వడలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వడలు వేసేసుకోవాలి. అలాగే మనము వడలు వేసుకున్న ప్రతిసారి చేతిని వాటర్లో ముంచేసుకొని పిండి ముద్దను తీసేసుకొని వడ షేప్లోకి అనేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. అలా అయితే మనకు వడలు కరెక్ట్ షేప్లోకి వచ్చేస్తాయి. మీకు కనుక ఈ విధంగా డైరెక్ట్గా వడలు చేతితో చేయడం కనుక రాకపోతే పాల ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్ పైన మనము పిండి ముద్దను పెట్టేసుకొని వడ షేప్లో ఒత్తేసుకొని తీసేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. అలాగే మనము వడలు వేసుకునేటప్పుడు మరీ ఆయిల్ నిండుగా వేసుకోవద్దండి. అలా అయితే మనకి ఆయిల్ చల్లారిపోయి వడలు ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అందుకని చెప్పేసి మరీ ఎక్కువగా వేసుకోకుండా 5 నుంచి 6 వరకు వేసేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి రానివ్వాలి. అలాగే మనము వడలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా సరే స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఏదో పని ఉంది కదా అని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వడలు ఆయిల్ పీల్చేసుకుంటాయి. అందుకే దగ్గరుండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలా అయితేనే మనకి వడలు ఆయిల్లో నుంచి బయటికి తీసేసిన తర్వాత పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వడల్ని ఆయిల్లో నుంచి తీసేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే వడలు వేసుకోవద్దండి. కాసేపు ఆయిల్ని
వేడవనివ్వాలి. వేడైన తర్వాత మళ్ళీ పిండిని కొంచెం కొంచెంగా తీసేసుకొని వడల్లాగా వేసేసుకోవాలి. ఈ వడలు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి, కావాలంటే చిన్నగా లేకపోతే పెద్దగా. ఇలా వడలు వేసేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, ఫైనల్గా మనకి సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉండే మినప వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ విధంగా మినప వడలు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇంకొకసారి మీరు టిఫిన్ సెంటర్లో అసలు వడలు కొనరు. ఎందుకంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లో అంత పర్ఫెక్ట్గా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే ఆయిల్ ఎక్కువగా వీల్ చేసుకుంటుందని అసలు వడలు ప్రిపేర్ చేయరు. చాలా వరకు బయట టిఫిన్ సెంటర్లో నుంచి తెచ్చుకొని తింటారండి మినప వడలు. అలా కాకుండా ఈరోజు నేను చెప్పిన మెథడ్లో చేయండి, మీరు క్రిస్పీగా ఉండే వడలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి వడలు ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో. మీరు మొదటిసారి ప్రిపేర్ చేసినా సరే ఈరోజు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ వడలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మినప వడలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.